పశువే నయం. ఒక పల్లెలో సుబ్బయ్య అనేవాడికి ఒక నల్ల ఆవు ఉండేది. దానికొక దూడ ఉంటే దాన్ని పాలు తాగనివ్వక చావనిచ్చాడు సుబ్బయ్య. అతను ఆవుకు కూడా మేత వేసేవాడు కాడు. ఊరి మీద వదిలేవాడు. అది తన పొట్ట తానే పోసుకుని సాయంకాలం అయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండేది. ఒకరోజు సుబ్బయ్య ఆవు ఇంటికి తిరిగి రాలేదు. తప్పిపోయిన పశువులను వెతికించే బాధ్యత గ్రామాధికారిది. అందుచేత సుబ్బయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి తన నల్లావు తిరిగి రాలేదని, తప్పిపోయిందని తెలియచేశాడు. గ్రామాధికారి తన మనుషులను ఆవును వెతకటానికి పంపాడు. వాళ్ళు వెళ్ళి ఒక నల్లావును తెచ్చారు. ఇదేనా నీ ఆవు అని గ్రామాధికారి సుబ్బయ్యను అడిగాడు. సుబ్బయ్య పోగొట్టుకున్న ఆవు బక్క చిక్కినది. ఈ ఆవు పుష్టిగా ఉంది. సుబ్బయ్య దురాశతో ఇదే నా ఆవు అని గ్రామాధికారి అనుమతితో దాన్ని తన ఇంటికి తోలుకుపోయాడు. కాని తీరా చూస్తే అది పాడి ఆవు కాదు, వట్టిపోయినది. ఇది తన ఆవు కాదని గ్రామాధికారికి చెప్పటానికి లేదు. అందుచేత సుబ్బయ్య ఆ ఆవును తన ఇంటనే కట్టేసి తిండి నీరు పెట్టకుండా దాన్ని ఎండగట్టుతూ తాను కూలి పనులు చేసుకుని బతకసాగాడు. సుబ్బయ్య తెచ్చుకున్న ఆవు కాళయ్య అనేవాడిది. తన ఆవు ఇంటికి రాలేదని కాళయ్య కొంత ఆలస్యంగా తెలుసుకుని గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి కాళయ్య పోగొట్టుకున్న నల్లావును వెతకటానికి తన మనుషులను పంపాడు. ఎక్కడో ఊరి పొలిమేరలో వారికి సుబ్బయ్య ఆవు దొరికింది. ఇదేనా నీ ఆవు అని గ్రామాధికారి కాళయ్యను అడిగాడు. ఇది బక్క చిక్కిన ఆవు, కానీ దీని పొదుగు చూస్తే అది పాడి ఆవులాగా కనిపించింది. మేత బాగా పెడితే త్వరలోనే ఒళ్ళు చేస్తుంది. అవును, ఇదే నా ఆవు అన్నాడు కాళయ్య. గ్రామాధికారి అనుమతితో కాళయ్య ఆ ఆవును తన ఇంటికి తోలుకుపోయి దానికి పుష్టిగా తిండి పెట్టి పోషించసాగాడు. కొద్ది రోజుల్లోనే అది బాగా ఒళ్ళు చేసి పాలు కూడా సమృద్ధిగా ఇవ్వటం మొదలుపెట్టింది. ఈ లోపుగా సుబ్బయ్య వద్ద ఉన్న కాళయ్య ఆవు తిండి లేక చిక్కిపోయింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు సుబ్బయ్య తన పాడి ఆవు కాళయ్య ఇంట ఉన్న మాట తెలుసుకున్నాడు. అతను కాళయ్య వద్దకు వెళ్ళి, మన ఆవులు మారుపడ్డాయి. నా పాడి ఆవు నీకు, నీ వట్టిపోయిన ఆవు నాకు వచ్చింది. నా ఆవును నాకిచ్చి నీ ఆవును నువ్వు తీసుకో అని పేచీ పెట్టాడు. ఈ ఆవును నాకు గ్రామాధికారి ఇప్పించాడు. నీకేమన్నా ఆక్షేపణలుంటే ఆయనతో చెప్పుకో అన్నాడు కాళయ్య. సుబ్బయ్య గ్రామాధికారి వద్దకు వెళ్ళి పొరపాటు జరిగిందని, తన ఆవు కాళయ్యకు, కాళయ్య ఆవు తనకు మారిందని చెప్పుకున్నాడు. గ్రామాధికారి ఇద్దరిని వారి వద్ద ఉన్న ఆవులను తెప్పించి సుబ్బయ్య చెప్పేది నిజమేనా అని కాళయ్యను అడిగాడు. నిజమే కావచ్చు, కానీ సుబ్బయ్య వద్ద ఉన్న ఆవు బక్క చిక్కి ఉంది. దాన్ని సుబ్బయ్య బలవపెట్టిదే గాని నేను తీసుకోను. అతని ఆవును నేను పుష్టిగా చేశాను అన్నాడు కాళయ్య. ఈ మాట నిజమని గ్రామాధికారికి తెలుసు. అందుచేత ఆయన సుబ్బయ్యకు నెల రోజులు గడువిచ్చి కాళయ్య ఆవును బలవపెట్టమన్నాడు. చేసేది లేక సుబ్బయ్య నెల రోజుల పాటు కాళయ్య ఆవును బాగా మేపి తెచ్చాడు. ఇక నీ ఆవును నువ్వు తీసుకుపో అన్నాడు గ్రామాధికారి సుబ్బయ్యతో. సుబ్బయ్య తన ఆవును తీసుకుపోవటానికి ప్రయత్నించగా అది రాలేదు. కోపం వచ్చి సుబ్బయ్య దాన్ని కర్రతో గట్టిగా కొట్టాడు. ఆవు అతని మీద ఎదురు తిరిగి కొమ్ములతో అతని డొక్కల్లో కుమ్మింది. లాభం లేదు సుబ్బయ్య, అది నీ దగ్గరికి రాదు. అది నీదే కావచ్చు, కానీ నిన్ను యజమానిగా ఆమోదించదు. నువ్వు తిండి పెట్టక దానికి చాలా ద్రోహం చేశావు. నెల్లాళ్లుగా తిండి పెడుతున్నావు గనక కాళయ్య ఆవు నీ వెంట రావచ్చు. అది కూడా దూడన కన్నాక నీకు దాని పాడి దక్కుతుంది. దాన్నే తీసుకుపో అన్నాడు గ్రామాధికారి. కథ సమాప్తం. మరీ కాస్త. ఒక షావుకారు బస్తీ నుంచి దండిగా సరుకులు తీసుకుని తన గ్రామానికి పోతూ అలుపు తీరడానికి దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తిరిగి బయలుదేరేటప్పుడు మూట నెత్తికెత్తుకోవటం షావుకారుకు సాధ్యం కాలేదు. అటుగా ఒక కుర్రవాడు పోతుంటే షావుకారు వాణ్ణి ఆపి, కాస్త మూట నెత్తికెత్తుతావా? నీకు కాస్త బెల్లం పెడతాను అన్నాడు. కాస్త బెల్లం కాదు, మరి కాస్త పెట్టాలి అన్నాడు కుర్రవాడు. సరేనని షావుకారు వాడి సహాయంతో మూట ఎత్తుకుని ఇల్లు చేరుకుని బెల్లపు అచ్చులో చిన్న ముక్క తుంపి కుర్రవాడికి ఇవ్వబోయాడు. మరి కాస్త కావాలి అన్నాడు కుర్రవాడు. షావుకారు ఇంకా పెద్ద పెళ్ళ తుంపి ఇవ్వబోయాడు. మరి కాస్త అన్నాడు కుర్రవాడు.
తన దగ్గర ఉన్న బెల్లమంతా ఇచ్చినా కుర్రవాడు మరి కాస్త అంటున్నాడు. షావుకారు వాడి మీద అరవసాగాడు. నేను మరి కాస్త ఇవ్వమని అడిగాను, నువ్వు ఇస్తానన్నావు, మాట తప్పకు అన్నాడు కుర్రవాడు. దారిపోయే పెద్ద మనిషి ఆగి ఈ వివాదం అంతా విని షావుకారును ఊరుకోమన్నాడు. తర్వాత ఆయన ఒక చిన్న బెల్లం ముక్క, ఒకటి కాస్త పెద్ద ముక్క కుర్రాడికి చూపించి, ఇందులో ఏది మరి కాస్త అంటావు అన్నాడు. కుర్రవాడు పెద్ద ముక్క చూపించాడు. అయితే అది తీసుకుని నీ దారిని నువ్వు పో అన్నాడు పెద్ద మనిషి. కుర్రవాడి ఆట కట్టింది. కథ సమాప్తం.